गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्। ॐ वन्देऽहं मङ्गलात्मानं भास्वन्तं वेदविग्रहं याज्ञवल्क्यं मुनिश्रेष्ठं विष्णुं हरिहरप्रभुं। वन्देऽहं मङ्गलात्मानं भास्वन्तं वेदविग्रहं याज्ञवल्क्यं मुनिश्रेष्ठं विष्णुं हरिहरप्रभुं। जितेन्द्रियं जितक्रोधं सदा ध्यानपरायणम् आनन्दनिलयं वन्दे योगानन्दं मुनीश्वरम्। యాజ్ఞవల్క్య మహర్షి యొక్క విశేషం మనకు బృహదారణ్యకోపనిషత్తులో ఉన్నది. బృహదారణ్యకోపనిషత్తు అంటేనే ప్రధానంగా యాజ్ఞవల్క్య మహర్షి. యాజ్ఞవల్క్య మహర్షి గొప్ప పేరు ప్రఖ్యాతమైనటువంటి ఆయన. మనకు ఆయన గురించి బృహదారణ్యకోపనిషత్తు ఇందులో తృతీయాధ్యాయం ప్రత్యేకంగా ఆయనకు ఉన్నది, ప్రత్యేకంగా దీనిలో. అయితే యాజ్ఞవల్క్య మహర్షిని గురించి చెప్పుకునేటువంటి విషయాలు ఘట్టాలు ఉన్నాయి, కానీ అవన్నీ ప్రస్తుతము అవసరం లేదు. ఆయన సూర్యుడిని ఆరాధించి శుక్ల యజుర్వేదాన్ని సంపాదించాడు అనేటువంటిది అందరికీ తెలిసినటువంటిది. విశేషించి ఆయన ఆత్మతత్వాన్ని గురించి ప్రత్యేకంగా ఆయన వివరించి చెప్పాడు కొన్ని సందర్భాలలో. అనగా మైత్రేయికి చెప్పాడు, గార్గికి చెప్పాడు, ఇట్లా ఈ విధంగా ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం దీనిలో విక్టరీ ఆఫ్ యాజ్ఞవల్క్య అంటే యాజ్ఞవల్క్యుని యొక్క విజయమును గురించి చెప్పుకుంటున్నాం. ఏమిటి ఆయన సాధించింది గొప్ప విజయము అనేటువంటిది ఇందులో ఏమిటంటే, ఇందులో ఈ 3వ అధ్యాయంలో జనక మహారాజు గారు గొప్ప యజ్ఞం చేస్తున్నాడు. ఆ గొప్ప యజ్ఞం చేస్తుంటే ఆ సందర్భంగా దేశంలో ఉన్నటువంటి విద్వాంసుల్ని, బ్రహ్మనిష్ఠుల్ని అందరినీ ఆహ్వానం చేశాడు. అందరూ వచ్చారు. ఈ సందర్భంలో జనక మహారాజు గారికి ఒక ప్రశ్న, ఒక సందేహం వచ్చింది. చాలామంది బ్రహ్మనిష్ఠులు కనబడుతున్నారు, అందులో శ్రేష్టమైనటువంటి ఆయన ఉత్తమోత్తమైనటువంటి బ్రహ్మజ్ఞాని ఎవరు అని ఆయన తెలుసుకోవాలనుకున్నాడు. దేశం మొత్తం మీద అంటే అప్పుడు యాజ్ఞవల్క్యుడు ఉన్నటువంటి ఆ కాలంలో దేశంలో కురు పాంచాల 2 దేశాలు. కురు పాంచాల దేశాలు అని అంటే సగం ఇండియా. అంటే కురు దేశం అని అంటే ఇది ఢిల్లీ దగ్గర నుంచి, మధ్యప్రదేశ్ దగ్గర నుంచి, ఈ ఉత్తరప్రదేశ్ దగ్గర, ఇవన్నీ కురు దేశాలు. ఇవన్నీ పాంచాల దేశం అంటే ఇప్పుడున్న పంజాబు, పాకిస్తాను, ఆ హర్యానా ఉన్నాయి, ఇదంతా ఇట్లా అనమాట. ఒక రకంగా చెప్పాలంటే భారతదేశం ఉత్తరదేశం అంతా, అదంతా ఒకప్పుడు బ్రహ్మజ్ఞానులతో, వేద విద్వాంసులతో నిండిపోయినటువంటి ప్రదేశం. వాళ్ళందరిని ఆహ్వానిస్తే ఆ యజ్ఞానికి వచ్చారు. ఈయన ఒక ప్రకటించారు, యాజ్ఞవల్క్య మహర్షి ప్రకటించాడు. యోవో యహ, ఎవరైతే, యహ బ్రహ్మిష్ఠ, బ్రహ్మజ్ఞానములో, స ఏతాకాం వదజతాం, అతనికి 1000 ఆవులను బహుమానంగా ఇస్తాను అని పెట్టాడు. మీరు వచ్చినటువంటి వాళ్ళల్లో ఎవరు గొప్ప ఉత్తమోత్తమైనటువంటి బ్రహ్మిష్ఠులో వాళ్లకు 1000 ఆవులను బహుమానంగా ఇస్తారు. అందులో ఆ ఆవులు ఎటువంటివంటే వాటి కొమ్ములకి బంగారపు తొడుగులు తొడిగి వాటికి బంగారంతో అలంకరించినటువంటి
కేవలం ఆవే కాదండి, ఇంకా సంపద ఎంత ఉందో. ఆ 1000 ఆవుల్ని తీసుకొచ్చారు, ఆ సభ ముందు పెట్టాడు. మీలో ఎవరు బ్రహ్మిష్ఠులో గనక తేలిస్తే కనుక ఇంతమంది వాళ్ళల్లో వాళ్ళకి ఇచ్చేస్తాను. ఆ సందర్భంలో యాజ్ఞవల్క్య మహర్షి ఉన్నాడు. యాజ్ఞవల్క్య మహర్షి ఆయన 1000 ఆవుల్ని తీసుకున్నాడు. తన శిష్యుడైనటువంటి ప్రియదర్శన ఈ ఆవుల్ని ఇంటికి వెలువరా, నేను వీళ్ళు అడిగే ప్రశ్నలు సమాధానం చెబుతానన్నాడు. సరే, చాలామంది ఉన్నారు కదా ఆ వేదవేత్తలు, వాళ్ళందరికీ కొంచెం కోపం వచ్చింది. మేము ఇంతమంది ఉన్నాము, మేమందరం బ్రహ్మజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళము, మాలోకెల్లా నువ్వు అంత గొప్పవాడివా, ఆ ఉత్తమోత్తమైనటువంటి వాడివా అనేటువంటి వాళ్ళందరి గుసగుసలు మొదలైంది. అయితే అందులో అశ్వలుడు అనేటువంటి ఒక ఋషి మాత్రం ముందుకు వచ్చాడు. ఈ అశ్వలుడు అనేటువంటి ఋషి జనక మహారాజు గారి దగ్గర ఉన్నటువంటి ఒక ఋషి ఇతను. ఆయన ముందుకు వచ్చాడు. ఆయన ముందుకు వచ్చేసి యాజ్ఞవల్కుణ్ణి, మా అందరిలోకెల్లా నీవు ఉత్తమోత్తమైనటువంటి బ్రహ్మిష్ఠువా, అయితే మేము వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పు అన్నాడు. అంటే అప్పుడు యాజ్ఞవల్క్యుడు ధీరుడు, ఆయన నిలబడ్డాడు. ప్రశ్నలు వేసుకోండి, చెప్పేస్తాను. ఇప్పుడు అక్కడ యజ్ఞం జరుగుతున్నదండి. సరే, ఇక్కడ ఏమంటున్నాడు తెలిసిన, ఈయన అశ్వినుడు వేసిన ప్రశ్నలు చూసుకోండి ఎలా ఉన్నాయో. యజ్ఞానికి యజమాని ఉంటాడు. అంటే ఇప్పుడు యజ్ఞానికి అంటే అక్కడ యజ్ఞం జరుగుతున్నదంటే దానికి యజమాని ఎవరు? జనక మహారాజు గారు. అయితే ఇక్కడ ఈ యజమానుడు ఉన్నాడు, ఈ యజ్ఞం చేయిస్తున్నాడు. ఈయన దేనితో మృత్యువును అధిగమిస్తాడు అని ప్రశ్న వేశాడండి. దేనితో అనగా యజ్ఞం చేస్తున్నాడు, మృత్యువును ఎలా అధిగమిస్తాడు అని ప్రశ్న వేశాడు. అంటే యజ్ఞం చేసేటువంటి వాడు మృత్యువును అధిగమిస్తాడు అంటే మృత్యువు నుండి విముక్తుడవుతాడు అనగా మోక్షాన్ని పొందుతాడు అని ప్రశ్న. ఎట్లా అని ప్రశ్న వేశాడు. ఎవరు? అశ్వలుడు ప్రశ్న వేశాడు. ఎందుకనంటే ఈ సమస్తము మృత్యువు చేత వ్యాపించబడి ఉన్నది కదా. ఈ సమస్తం అంటే మనకు కనపడేటువంటి సమస్తమైన ఈ చరాచర జగత్తంతా కూడా మృత్యువుచే వ్యాపించబడింది. అనగా ఏది ఉండదు, అన్నీ మృత్యువులోకి వెళ్ళిపోవాల్సిందే. అటువంటిప్పుడు ఈ యజ్ఞం చేస్తున్నాడు ఈయన జనకరాజు గారు. ఈయన యజ్ఞం వలన ఎలా మృత్యువుని అధిగమిస్తాడు అని ఒక ప్రశ్న వేశాడు. యజ్ఞం వలన ముక్తి పొందుతాడా అనే ప్రశ్న ఒక రకంగా. ఇప్పుడు ఒక విషయం ముందు మనం వివరం తెలుసుకుందాం. యజ్ఞము అంటే యజ్ఞగుండంలో అగ్ని, మంత్రాలు చదువుతుంటారు, హవిస్సు వేస్తుంటారు. దానిలో 4 దిక్కుల 4 కూర్చుంటారు, 4 వైపులా యజ్ఞానికి. వాళ్ళని ఏమంటాం వరుసగా? హోత, అధ్వర్యుడు, ఉద్గాత, బ్రహ్మ. వీళ్ళు 4 ఉంటారు. వీళ్ళు 4 ఉండి యజ్ఞ కార్యక్రమాన్ని చేస్తుంటారు. హోత, అధ్వర్యుడు, ఉద్గాత, బ్రహ్మ, వీళ్ళు 4 ఉండి చేస్తుంటారు ఆ యజ్ఞం. అయితే ఇక్కడ ఈయన వేసిన ప్రశ్న ఏమిటంటే, ఈ యజ్ఞం వలన ముక్తి పొందుతాడా? సమస్తమైనటువంటి చరాచర జగత్తంతా కూడా మృత్యువులో వెళ్ళిపోతున్నది కదా, మరణిస్తూ ఉన్నది కదా, ముక్తి పొందటం లేదు కదా. కాబట్టి ఈ యజ్ఞం ఏమైనా ముక్తిని ఇస్తుందా అని ప్రశ్న వేశారు. దానికి యాజ్ఞవల్క్య మహర్షి గారు సమాధానం చెప్పడం ప్రారంభించాడు. యజ్ఞం చేస్తున్నారండి, ఆ యజ్ఞం చేయడానికి ఎవరు? హోత అనేటువంటి ఆయన కావాలి. మొట్టమొదట హోత అనేటువంటి ఆయన. వీళ్ళందరినీ ఏమంటాం? ఋత్విక్కులు అంటాం. ఈ 4 ఋత్విక్కులు అంటారు. ఈ మొదటి ఋత్విక్కు హోత. ఈయన అగ్నిచే మరియు ఆయన వాక్కుచే అతిక్రమిస్తాడు.
ఈయన ఏం చేస్తాడు, వాక్కులు అనగా మంత్రాలు, ఆ మంత్రాలు చదువుతూ ఉంటుంటాడు ఆయన. కాబట్టి ఈ యజ్ఞమునకు హోత వాక్యే. ఇప్పుడు యజ్ఞం ఉందండి, మంత్రాలు అసలు లేవు, నెలకొండ అందరూ కూర్చొని నెయ్యి పోస్తున్నారు, అది యజ్ఞం ఎందుకు అనుకుంటుంది, అది ఊరికే నెయ్యి పోస్తూ కూర్చున్నారు అనుకుందాం కాసేపు, మండుతూ ఉంటుంటుంది, మంత్రాలు మాత్రం ఉండదు, అది యజ్ఞం ఎందుకు అవుతుంది, అది యజ్ఞం కాదు. అది ఇక్కడ ఏమిటి, ఆ హోత ఆయన వాక్కుచే ఆ అగ్నిని అతిక్రమిస్తాడు. యజ్ఞమునకు హోత వాక్యే, యజ్ఞమునకు హోత వాక్యే, ఏ వాక్కు ఉన్నదో అదే యజ్ఞమునకు అగ్ని. అగ్ని మనం సహజం కనబడుతున్నది, కానీ వాక్కు ప్రయోగించినప్పుడే అది అగ్ని. వాక్కు ప్రయోగించినప్పుడే ఆ అగ్నియే హోత, ఆ అగ్నియే హోత అనగా ఇక్కడ అర్థం ఏంటి అన్నమాట, అగ్ని ఏమిటి, వాక్కు అని అర్థం. వాక్కు ఏ హోత, హోత ఏ అగ్ని అని చెబుతున్నాడు. వాక్కును హోతను అగ్నిస్వరూపముగా భావించడం వలన ముక్తి. ఈ యజ్ఞమునకు సంబంధించినటువంటి వాక్కు ఉన్నదే, ఆ వాక్కే ఎవరు, ఆయన హోత, ఆ హోతయే అగ్ని. ఆ అగ్నిని ఈ హోతగా భావించినప్పుడే ముక్తి లభిస్తుంది అని చెప్పటం. ఇక్కడ దీనిలో అర్థం ఏమిటంటే, మొట్టమొదటగా అగ్ని అంటే వాక్కు అని చెబుతున్నాడు. అగ్ని అంటే వాక్కు, ఈ వాక్కు వలననే ఆయన ముక్తి పొందుతాడు అని చెబుతున్నాడు. వాక్కు వలననే ఏమిటి వాక్కు అని అంటే, ఈ వేదములకు సంబంధించిన మంత్రముల వాక్కులు ఉన్నాయి కదా, ఆ వాక్కుల వలననే ముక్తి పొందుతాడు అని చెబుతున్నాడు. ఆ వాక్కులను ప్రయోగించేటువంటి ఆయన ఎవరు, హోత, ఆయన అగ్నిస్వరూపుడు అని చెబుతున్నాడు. ఈయన అగ్నిస్వరూపుడు అండి. యజ్ఞంలో అగ్ని బాగా ప్రజ్వలిస్తూ మండుతున్నది, అగ్ని ఎవరి స్వరూపుడు అయ్యాడంటే హోత అని చెబుతున్నాడు. అందుకని ఇందులో యజ్ఞంలో ఎంత అత్యంత మొట్టమొదటి ప్రధానమైనటువంటి విషయాన్ని చెప్తున్నాడు, ఆ మంత్రానికి ఉన్నటువంటి విశేషం. ఋగ్వేదంలో యజ్ఞం దధే సరస్వతి అని మంత్రం, ఋగ్వేదంలో యజ్ఞం దధే సరస్వతి, యజ్ఞమును ధరించేటువంటిది సరస్వతి. సరస్వతి అంటే అర్థము వాక్కు, వాక్కు ధరిస్తూ ఉంటుంది, వాక్కు మోస్తుంటుందండి యజ్ఞాన్ని. అనగా వాక్కు వలననే యజ్ఞము ఫలిస్తుంది అని అర్థం. అంత విశేషం అనమాట. అది ఎవరు ఉపయోగిస్తారు అని అంటే హోత. ఆ హోత ఎవరు, అగ్నిస్వరూపుడు అని చెబుతున్నాడు. అయితే ఇంతటితోటి ఆయన అశ్వలుడు ఆగాడా, ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాడు, హోత అనేటువంటి దానికి సమాధానం చెప్పాడు. అయితే మరలా ప్రశ్న వేస్తున్నాడు అశ్వలుడు, మరలా ప్రశ్న వేస్తున్నాడు. రాత్రి పగలు, ఈ సమస్తము రాత్రి పగళ్లతో వ్యాపించి ఉన్నది. పగలు 12 గంటలు, రాత్రి 12 గంటలు, మొత్తం 24 గంటలు. ఈ 24 గంటలు ఈ సమస్తం, ఈ చరాచర జగత్తు అంతా నిండిపోయినది ఈ రాత్రింబవళ్ళు. మరి ఈ రాత్రింబవళ్ళను అతిక్రమించటం, ఈ రాత్రింబవళ్ళను అతిక్రమించి వెళ్ళాలి. పైదానిలో హోత ఏమంటే, హోత అంటే ఆ వాక్కు వలన వెళ్ళిపోతాడండి ముక్తికి అన్నాడు. మరి ఇక్కడ మరి రాత్రింబవళ్ళని ఎలా అతిక్రమిస్తాడు అని ప్రశ్నిస్తున్నాడు. మరి రాత్రింబవళ్ళు నిండిపోయినాయి కదా ఈ చరాచర జగత్తులో, ఎలా ముక్తి పొందుతాడు అని ప్రశ్నించాడు. అంటే దానికి సమాధానం చెబుతున్నాడు యాజ్ఞవల్క్య మహర్షి. అధ్వర్యుడు, రెండో ఆయన అధ్వర్యుడు, మొదటి ఆయన హోత, ఇక్కడ రెండో ఆయన, రెండో రుక్కు
అధ్వర్యుడు అనే ఋత్విక్కు చేత ముక్తి పొందుతాడు. ఈయన ఎటువంటి వాడు యజ్ఞమునకు అంటే కన్ను వంటి వాడు. కన్ను అనేటువంటి దానికి అర్థం మనకు తెలుసు. కన్ను యొక్క గొప్పతనం ఏమిటో తెలుసు మనకి. కాబట్టి కన్ను వంటి వాడు అని చెప్పారు. కాబట్టి కంటిచే అనగా కన్నును దేనితోటి చెబుతున్నాడు అని అంటే ఆదిత్యునితో చెబుతున్నాడు. ఆదిత్యునితో అతిక్రమించాడు. ఇక్కడ ఆదిత్యుడు వచ్చాడు. కన్నుచే అనగా ఆదిత్యునిచే అతిక్రమించేస్తాడు అని చెబుతున్నాడు. ఇక్కడ ఆదిత్యుడు సర్వమును చూస్తూ ఉంటుంటాడండి ఆదిత్యుడు. అట్లనే ఇక్కడ కూడా ఆదిత్యుడు అనేటువంటి కంటిచే ఈయన అంటే అర్థం ఏమిటి? అధ్వర్యుడిని దేనితోటి పోల్చి చెబుతున్నారయ్యా అంటే కంటితో పోల్చి చెబుతున్నాడు. పైన హోతన ఎవరితోటి పోల్చాడు అంటే వాక్కుతో పోల్చాడు. వాక్కు పైన ఇక్కడేమో కన్ను, అక్కడ పైన దేవతేమో అగ్ని, ఇక్కడ దేవతేమో ఆదిత్య. ఇక్కడ మనకు ఒక విశేషంగా ఉంటుంది. సహజంగా ఎంతసేపటికి ముక్తి ఎట్లా పొందుతాయా అని జ్ఞానాదేవతు కైవల్యం అనేటువంటిది ఉన్నది. ఉపనిషత్తుల్లో జ్ఞానం వల్లనే ముక్తి లభిస్తుందండి అనేటువంటి మాట ఉన్నది. జ్ఞానం సంపాదించుకుంటేనే ఉపనిషత్తుల్లో ఉన్నది, ఉపనిషత్తుల్లో ఉన్న జ్ఞానం సంపాదించుకుంటేనే అన్నది. మరి అంటే యజ్ఞయాగాది క్రతువులు ఉన్నాయి కదా, మరి ఈ యజ్ఞయాగాది క్రతువులు అంటే అవి కర్మలండి అని అన్నారు. అవి చేసినంత మాత్రం చిత్తశుద్ధి కలుగుతుందండి, అంతేనండి, దానివల్ల రాదండి అన్నారు. ఈయన ఇప్పుడు విశేషంగా చెబుతున్నాడు. అది ఇక్కడ తెలుసుకోవాల్సింది. యజ్ఞం వల్ల కూడా ముక్తి పొందుతాడు అని ఇందులో విశేషంగా చెప్పడం ఇది విశేషమైంది. యజుర్వేదంలో ఏమిటయ్యానంటే యజ్ఞయాగాది క్రతువులు ఎన్ని చెప్పున్నాయి. ఈయన చెప్పేది ఏంటంటే యజ్ఞం వలన కూడా ముక్తి పొందుతాడు. మీరు యజ్ఞం వలన కాదు జ్ఞానార్థేవత కైవల్యం అన్నారు కదా, కాబట్టి నేను ఇదిగో ఈ విధంగా వివరంగా చెబుతున్నాను, చూసుకోండి అన్నారు. కాబట్టి అగ్ని మొట్టమొదట దేవత, రెండో దేవత ఆదిత్యుడు అని చెప్పారు. ఈ ఆదిత్యుడు కన్ను వంటి వాడు, అలానే మొట్టమొదట హోత అనేటువంటి వాడు, వాక్కు వంటి వాడు. వీళ్ళని సాధించితే అప్పుడు ముక్తి పొందుతారు అని అర్థం. ఆదిత్యుడు అనేటువంటి ఆ దేవతయే అధ్వర్యుడు, పై దాంట్లో అగ్నియే హోత. అంటే వాళ్ళు ఆ నలుగురు కూర్చొని చేస్తుంటుంటే వాళ్ళందరూ ఎవరితోటి భావించాలి అని అంటే ఒక ఆయన్ని అగ్నిదేవుడితో, ఇంకొక ఆయన్నేమో అధ్వర్యుడినేమో ఆదిత్యునితో పోల్చుకోవాలి అన్నమాట వాళ్ళు. అంటే వీళ్ళు ఈ యజ్ఞమునకు అధ్వర్యుడు కన్ను వంటి వాడు, కాబట్టి అధ్వర్యుని వలన ముక్తి పొందుతారండి అని చెప్పారు. ముక్తి పొందటానికి ఇన్నున్నాయి, కాబట్టి యజ్ఞం అనేటువంటిది ముక్తిని ప్రసాదిస్తుంది అని చెప్పగా ఇంకా అశ్వలుడు వదిలిపెట్టడా. అశ్వలుడు ప్రశ్నల వర్షం కురిపిస్తూనే ఉన్నాడు. ఇక మూడో ప్రశ్నకు వచ్చాడు. అయితే శుక్లపక్షము కృష్ణపక్షములు రెండు ఉన్నాయి కదండి, 15 రోజులు అది, 15 రోజులు ఇది. ఈ శుక్ల కృష్ణపక్షములతో ఈ మొత్తం వ్యాపించబడి ఉన్నది కదా, కాబట్టి ఈ యజమానుడు దీనిని ఎట్లు అతిక్రమిస్తాడు, ముక్తి పొందుతాడు అని చెప్తున్నాడు. ఇక్కడ మనకు భగవద్గీతలో కూడా అక్కడ శుక్ల కృష్ణే అక్కడ మనకు ఒక శ్లోకం వస్తుందన్నమాట. శుక్లపక్షంలో పోయినవాడు కృష్ణపక్షంలో పోయినటువంటి వాడు ఎలా మరలా తిరిగి వస్తారు, కృష్ణపక్షంలో పోయినటువంటి వాడు మళ్ళీ వస్తాడని, ఇట్లా ఈ విధంగా మనకు ఉత్తరాయణం దక్షిణాయనం అక్కడ వివరంగా అక్కడ చెప్పుకుంటూ వచ్చారు ఇక్కడ గీతలో. అలా ఉంటుందండి. అట్లనే ఈయన అన్నాడు శుక్ల కృష్ణ పక్షములతో ఉన్నది కదా ఈ సమస్తము, దీన్ని ఎట్లా అతిక్రమిస్తాడు, దీన్ని ఎలా అతిక్రమిస్తాడు? ఈ ఉన్నటువంటి చరాచరమైనటువంటి దాన్ని తీసుకొచ్చి యజ్ఞానికి కనెక్షన్ చేస్తున్నాడు ఈయన.
యజ్ఞానికి కనెక్షన్ చేస్తున్నాడు, కనెక్ట్ చేసి ఎలా ముక్తి పొందుతాడు అని ప్రశ్న చేస్తున్నాడు. శుక్లకృష్ణ పక్షములను ఎలా అతిక్రమిస్తాడు అని చెబుతున్నాడు. యజ్ఞం చేస్తున్నాడు కదా, ఎట్లా మరి ముక్తి పొందాలి అని అంటే ఇవన్నీ దాటిపోవాలి కదా అని. దానికి యాజ్ఞవల్కుడి సమాధానము మూడో ఆయన ఉద్గాత, మూడో ఋత్విక్కు ఉద్గాత అను ఋత్విక్కుచే ముక్తి పొందుతాడండి అన్నాడు. ఆయన ఆ ఉద్గాత అనేటువంటి ఆయన్ని ఎలా భావిస్తున్నాడు అంటే వాయు రూపములోనున్న ప్రాణముచే ముక్తుడు. ఇక్కడ ప్రాణము వాయు రూపములో ఉన్న ప్రాణముచే ముక్తుడు. యజ్ఞమునకు ప్రాణము ఉద్గాతయే. ప్రాణము ఈ ఉద్గాత అన్నాడు కదా ఇంకొక ఆయన ఋత్విక్కు ఆయన. ఈ ప్రాణం ఏమిటి అని అంటే వాయు రూపంలో ఉంటుంది. అనగా వాయు రూపంలో ఉన్నటువంటి ఈ ప్రాణముచే ముక్తుడు అవుతాడు. తైత్తీర్యంలో ఏమొచ్చింది? నమస్తే వాయోః త్వమేవం ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవం ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అని వచ్చింది. అక్కడ వాయువు సాక్షాత్తుగా పరబ్రహ్మ స్వరూపం. ఆ వాయువు వలన ఈ ప్రాణం అనేటువంటిది నిలుస్తూ ఉన్నది. మనకు ప్రాణం అనేటువంటిది, ఈ ప్రాణం అనేది వాయు రూపంలో ఉన్న ప్రాణముచే ముక్తుడవుతాడు. ఇది ఏమిటంటే విశేషము, ఈ ప్రాణం ఎవరితోటి సమానం అంటే ఉద్గాతయే. ఏ ప్రాణము కలదో అది వాయువే, అది ఉద్గాత, అది ఏ ముక్తి. ఈ ప్రాణం అనేటువంటి దాన్నే ఉద్గాత అని చెప్పాడు. ఇక్కడ ప్రాణం అనేటువంటి దానిని కూడా మనం దీనిలో చెప్పుకునేట్లయితే భగవద్గీతలో పోయేట్లయితే ధ్యానయోగంలో పోయి ప్రాణాయామంలోకి వెళ్ళిపోతాం. ప్రాణాయామంలోకి అక్కడికి వెళ్ళిపోతాం. అక్కడ అంత విశేషంగా ఉన్నాడు. అయితే ఇక్కడ ఏం చెబుతున్నాడు అని అంటే అక్కడ ఉన్నటువంటి ఉద్గాత అనేటువంటి ఋత్విక్కు ప్రాణంతో సమానమైనటువంటి వాడు కాబట్టి వీళ్ళ వలన ముక్తి పొందుతాడు అని చెప్తున్నాడు. ఈ ప్రాణం వలన ముక్తి పొందుతాడు అని చెప్తున్నాడు. అనగా అర్థం ఏమిటి? ఈ ఉద్గాత ఏం చేస్తాడనమాట, ఈ ప్రాణాన్ని కూడా అతిక్రమించి ముక్తిని ప్రసాదిస్తాడు అని అర్థం. అసలు వాస్తవానికి ఏమిటనమాట, ఇవన్నీ దాటిపోతేనే కదా, వాయువును కూడా దాటిపోతేనే కదా ముక్తి. అది కాబట్టి ఇక్కడ మూడో విషయం ఏం చెబుతున్నాడు అని అంటే చెప్పేది ప్రాణము అని చెబుతున్నాడు. ఈ ప్రాణము వలన అనగా వాయు రూపంలో ఉన్న ప్రాణం వచ్చే ముక్తుడవుతాడు. ఈ ప్రాణముచే ముక్తుడవుతాడు. ఆ ప్రాణం ఎవరు? ఉద్గాత అని చెప్తున్నాడు. అని ఈ విధంగా చెబుతున్నాడు. అయితే ఇక నాలుగో ప్రశ్న మళ్ళీ మొదలుపెట్టాడు. అంతరిక్షం పైకి వెళ్ళాడు అంటే జీవుడు వదిలేసి ఈ శరీరాన్ని వదిలేసేసి వెళ్ళిపోతాడు కదా. ఆ వెళ్ళిపోయినప్పుడు ఆ స్వర్గానికి ఎటో వెళ్ళిపోతుంటాడు అని అనేది చెప్పుకుంటాం. అది ఆ విషయాన్ని ఎట్లా తీసుకొస్తున్నాడంటే అంతరిక్షానికి ఆలంబనం లేదండి. దానికి ఒక ఆధారం ఉందా? ఆధారమే లేదు అసలు దానికి, అంతరిక్షానికి. అట్లా ఉంటుంది. మరి అటువంటిప్పుడు ఈ యజమానుడు, ఈ యజ్ఞం చేస్తున్న యజమానుడు ఏమి ఆలంబనంతో స్వర్గానికి వెళతాడు? ఏది అక్కడ ఒక వస్తువు, ఒక ప్లేస్ అనేటువంటిది ఒక ఆలంబనం లేకపోతే స్వర్గానికి ఎట్లా వెళ్ళిపోతుంటాడండి అని అంటే ఆయన చెబుతున్నాడు. బ్రహ్మ అనే ఋత్విక్కుచే యజ్ఞమునకు వెళ్ళిపోతాడు. బ్రహ్మ నిశ్చయముగా మనస్సు కాబట్టి మనస్సు వలన వెళ్ళిపోతాడు. మనస్సు వలన వెళ్ళిపోతాడు అని చెబితే ఎవరు అంటే ఏ మనస్సు ఉన్నదో ఆ మనస్సే చంద్రుడు అని చెబుతున్నాడు. ఆ మనస్సే చంద్రుడు. ఇక్కడ దేవతలు వరుసగా చెప్పుకుంటూ వస్తున్నాడు. ఈ దేవతల్ని ఈ ఋత్విక్కులతోటి పోల్చి చెబుతున్నారు. చివరికి ఏమిటయ్యానంటే ఈ నలుగురు ఋత్విక్కులు ఉన్నారే వాళ్ళు ఈ దేవతలతోటి సమానము. వాళ్ళే ఇతనిని యజమానుని గట్టెక్కిస్తారు, ముక్తిని ప్రసాదిస్తారు అని చెప్పడం ఇందులో ఉన్నటువంటి విశేషం. కాబట్టి ఇందులో ఏంటంటే యజ్ఞం అనేటువంటిది ముక్తిని ప్రసాదిస్తుంది అని చెప్పడం ఆయన. ఈ ముక్తిని ప్రసాదించడానికి ఒక్కొక్క విషయాన్ని తీసుకొచ్చి ఒక్కొక్క దేవతతోటి పోల్చుకుంటూ చెప్పుకుంటూ వచ్చేసాడు. ఆ చెప్తూ వస్తుంటే వాటన్నిటికి కూడా ఆయన ఎవరో అశ్వలుడు సరే అని అంటున్నాడు.
అశ్వరుడు సరే అని అంటున్నాడు. సరే, అయితే అంతటితో అశ్వరుడు సరే అని అంటున్నాడు, సరిపోయింది. ఇవన్నీ మళ్ళీ అర్థం కావడానికి దీనికి కనెక్షన్ ఉంది. అశ్వరుడు వదిలిపెట్టలే. అశ్వరుడు వదిలిపెట్టకుండా మరలా ఏం చేస్తున్నాడంటే మళ్ళా ప్రశ్న సాగిస్తున్నాడు. ఇది ఎట్లా ఉంటుందని అంటే ఎంత దూరం తీసుకుపోతున్నాడంటే ఎంతైతే ఆ యాజ్ఞవల్క్యుడి దగ్గర అయితే ఉన్నదో ఆ బ్రహ్మజ్ఞానము అంత డ్రా చేయడానికి ప్రశ్నలు బాగా లోతైనటువంటి ప్రశ్నలు వేస్తున్నాడు. మళ్ళీ ప్రశ్న మొదలుపెట్టేశాడు అశ్వరుడు. ఏమని అన్నాడంటే మొదటిసారి హోత వచ్చాడండి. హోత, ఈ యజ్ఞానికి హోత వచ్చాడు. ఏం చెప్పావు? హోత వాక్కే హోత అని చెప్పావు. వాక్ అంటే అర్థం మంత్రాలు. ఆయన వాక్కు రుక్కులు చెబుతుంటాడు. ఆ రుక్కులు అంటే ఏమిటి? దేవతలని వర్ణించేవి అని అర్థం. ఆ దేవతల్ని వర్ణించేటువంటివి ఆ రుక్కులు. అయితే ఎన్ని రుక్కుల చేత ఈ దేవతలను వర్ణించగలడు? నువ్వు మొట్టమొదటిసారి చెప్పావు కదా, ఆ హోత అనేటువంటి ఆయన వాక్కు అని చెప్పావు కదా, ఆ వాక్కుయే ముక్తిని ప్రసాదిస్తుందని చెప్పావు కదా. మరి వాక్కు అన్నావు కదా, ఎన్ని వాక్కుల చేత ముక్తి అని ప్రశ్న. మళ్ళీ మొదటిసారి దానికి మళ్ళీ అనుబంధం ప్రశ్న అనమాట ఇది. అని వాక్కు అని చెప్పావు కదా, చెప్పు అన్నాడు. అప్పుడు సమాధానం యాజ్ఞవల్క్యుడు అంటున్నాడు, 3 విధాలుగా చెబుతున్నాడు. ఏమిటి 3 విధాలంటే రుక్కులు 3 విధాలుగా ఉంటాయి. రుక్కులు అని అంటే ఋగ్వేదంలో చెప్పినటువంటి మంత్రాలు అవన్నీ కూడా దేవతలని వర్ణించేటువంటివి. అవి ఏమిట? 3. పురోను వాక్యం 1, యాజ్య వాక్యం 1, శస్య వాక్యం ఇంకొకటి. 3 విధములుగా ఉన్నాయి ఈ రుక్కులు. వీటితో దేనిని యజమానుడు చేయించును అని మళ్ళీ ప్రశ్నించాడు. సమాధానం చెప్పాడు. అయ్యా 3 విధాలు ఉన్నాయండి రుక్కులు. 1 పురోనువాక్యం, 1 యాజ్యమానం, 1 శస్యమానం అని చెప్పుకుంటూ వచ్చారు. సమాధానం చేసి మళ్ళీ మొదలుపెట్టేశారు. అయితే వీటిలో దేనిని యజమానుడు చేయించును? వీటితో ఈ 3 అన్నారు. ఈ 3టితో దేన్ని చేయిస్తాడు అని చెప్పమడు. పురోనువాక్యం అని చెప్పావు, యాజ్య చెప్పావు, శస్య చెప్పావు. వీటిని గురించి చెప్పమంటున్నాడు. వీటిని గురించి చెప్పమంటే పురోనువాక్యం, మొట్టమొదటి పురోనువాక్యం చెప్తున్నాడు. ఏమిటంటే దేవతలకు హవిస్సును సమర్పించే ముందుగా హోతచే ప్రయోగింపబడు రుక్కులు. అందులో హవిస్సు వేయాలి అంటే ఆజ్యం వేయాలి. ఆజ్యం వేసే ముందుగా కొన్ని మంత్రాలు చదువుతారు యజ్ఞానికి. వాటిని ఆ విభాగాన్ని ఏమన్నారు? పురోరు వాక్యము. పురహ అంటేనే ముందని అర్థం. పురహ అనువాక్యం, ముందుగా చెప్పేటువంటివి అనమాట. హవిస్సు వేసేదానికి ముందుగా కొన్ని వేద మంత్రాలు చెబుతుంటారు. ఆ వేద మంత్రాలు అనేటువంటి పురోనువాక్యం అంటారండి అన్నారు ఒకటి. ఆ 3 వివరిస్తున్నాడు. తర్వాత యాజ్య రుక్కులు ఉన్నాయి. అవేమిటి అంటే ఈ యజ్ఞం కొరకు ప్రయోగించేటువంటి రుక్కులు. అవి అసలు మంత్రాలు. అనగా హవిస్సు వేస్తూ చెప్పేటువంటివి అట్లా అవి. శస్య అనేటువంటి ఒకటి ఉన్నాయి. అవేమిటి? దేవతలను స్తుతించేటువంటివి. దేవతలను స్తుతించేటువంటి రుక్కులు అవి. అవి 3వ విధానం. ఇవి 3 విధములైనటువంటి రుక్కులు ఉన్నాయి. ఈ 3 విధములైన రుక్కులతో ఆ హోత ఈ యజ్ఞాన్ని చేస్తుంటాడు. మొట్టమొదటి ప్రశ్నకి ఏం చెప్పాడు? హోత అని చెప్పారు కదా. హోత ఏమిటో రుక్కు అయ్యా, ఆ రుక్కే వాక్కు అని చెప్పాడు కదా. దానికి వివరణ ఇక్కడ వస్తుంది. 3 విధములుగా రుక్కులు ఎన్ని ఉన్నా అన్నీ కూడా ఈ 3 జాతులలో చేరే ఉంటాయి.
ఋగ్వేదంలో మంత్రాలు ఉన్నాయి చాలా. ఆ వాటిని 3 విధాలుగా విడగొడితే ఇది 3 విధాలుగా విడగొడితే పురోరువాక్యం, యాజ్యవాక్యములు, శస్యవాక్యములు అని వస్తాయి. పురోరువాక్యములోనేమో హవిస్సులు వేసే ముందుగా ఉపయోగించేటువంటి రుక్కులు, యజ్ఞం జరిగేటప్పుడు ఉపయోగించేటువంటి రుక్కులేమో యాజ్య, దేవతలను స్థుతించేటువంటి రుక్కులేమో శస్య అని ఈ విధంగా రుక్కులు ఉన్నాయి, వాక్కులు ఉన్నాయి. ఇవండి వాక్కు. నేను మొట్టమొదటి దానికి వాక్ అని చెప్పానే. కాబట్టి దీని ప్రకారం ఏమిటనమాట, ఒక వివరణ ఇస్తూ వస్తున్నాడు. ఈ వాక్కుకి వివరణ ఇస్తూ వస్తున్నాడు. 3 విధములుగా ఉంటాయి రుక్కులు. ఆ రుక్కుల్ని హోత ఈ యజ్ఞ సందర్భంలో ఆయన పఠిస్తుంటాడు. ఇది ఆయన చేసేటువంటి పనండి, ఇది నేను చెప్పాడు. ఇందులో ఇంకా పురోనువాక్యం చే భూలోకము, ఇక పురోనువాక్యము చే భూలోకము, యాజ్యవాక్యము చే అంతరిక్షము, శస్యవాక్యము చే స్వర్గమును, ఈ విధంగా సకల ప్రాణులను జయించి ముక్తి పొందుతాడండి. ఇది అనగా ఋగ్వేదంలో ఉన్న ఋగ్మంత్రములన్నీ కూడా 3 విధములుగా విభజింపబడి వాటిని ఆయా సందర్భాలలో హోత పఠించు ఆ యజ్ఞం చేస్తాడు. చేసినందువలన ఈయన భూహు భువః సువః, భూహు భువః సువః. భూహు అంటే భూలోకము, భువః అంటే భువర్లోకము, స్వహ అంటే స్వర్లోకము. ఈ 3 లోకములను దాటి, ఈ 3 లోకములను దాటిపోవాలి అని అంటే ఏంటి, ఇక్కడ భూమి మీద నుండి సకల ప్రాణులు కూడా అన్నిటినీ, ఈ చరాచర జగత్తు మొత్తాన్ని కూడా దాటి ముక్తిని పొందుతాడు. ఇక్కడ అదండి గొప్ప విశేషం. కాబట్టి మొట్టమొదట చెప్పిన దానికి హోత రుక్కు అన్నారే, దానికి వివరణ ఇక్కడ వచ్చింది. కాబట్టి ఆయన చేస్తున్నాడే, ఆయన ఎవరంటే సాక్షాత్తుగా అగ్నిస్వరూపుడు. కాబట్టి అగ్నిని ఆరాధిస్తే ముక్తి లభిస్తుంది అని అర్థం. అగ్నిని ఆరాధిస్తే ముక్తి లభిస్తుందండి. అగ్నిని ఆరాధిస్తే ఇక్కడ అది చెప్పాడు అని చెబుతూ ఇంతటితోటి అశ్వరుడు ఆగాడా. మళ్ళీ ప్రశ్న మొదలు పెడుతున్నాడు అశ్వరుడు. ఏమని ప్రశ్న? ఈ దీనిలో మరి హోత అయ్యి వచ్చాడు కదా అంత క్రితం, మళ్ళీ అధ్వర్యుడు కూడా వస్తున్నాడు. ఇక్కడ ఎట్లా చేస్తున్నాడంటే ఆహుతులను హోమం చేయాలి. సరే, ఆహుతులు హోమంలో అగ్నిలో వేయాలి కదా. సమాధానం ఏం చెప్పాడు? ఎన్ని ఆహుతులండి అని అంటే 3 అని చెప్పాడు. 3 ఆహుతులు అని చెప్పాడు యజ్ఞం లేసి. సరే, మళ్ళీ ప్రశ్న వేశాడు. ఆ 3 ఆహుతులు ఏమిటి చెప్పు అన్నాడు. ఆ 3 ఆహుతులు ఏమిటి, అవి ఏవి, అవి చెప్పు అన్నాడు. అంటే అప్పుడు దానికి సమాధానం, ఏవి హోమము చేయబడి ప్రజ్వరులునో అవి. హోమం చేస్తున్నాము, హోమం చేస్తుంటే అగ్ని బాగా మండుతూ ఉండాలండి. దానికి ఏమి కావాలి? ఆవు నెయ్యి వేసే కొంది ప్రజ్వరులుతూ ఉంటుంటుంది, మండుతూ ఉంటుంటుంది. దానిలో సమిధలు వేస్తాం, వేయవలసినటువంటి కొన్ని ఉన్నాయి కదా పుల్లలు, కొన్ని ఇవన్నీ, అవి తీసుకొచ్చి వేస్తారు. అవి ఆవు నెయ్యి ఇవి వేస్తుంటారు. ఇవి వేస్తుంటుంటే ఆ యజ్ఞాగ్ని బాగా దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుంటుంది. అయితే ఇది ఏమిటి విశేషం అంటే, ఇందువలన ఏమిటంటే ఇలా వెలుగుతూ ప్రజ్వరిల్లుతూ దీప్యమానంగా ఉన్నదే, దానివల్ల ఏమిటి అంటే దేవలోకమును పొందగోరుచున్నాడు అని అర్థం అని దాని యొక్క అర్థం అండి. అనగా యజ్ఞం చేస్తుంటుంటే ఆ యజ్ఞంలో ఈ సమిధలు నెయ్యి ఇటువంటివన్నీ వేస్తుంటే ఆ అగ్ని బాగా తేజరిల్లుతూ మండుతూ ఉంటుంటుంది
అని చెప్పాడు. 3 కదా చెప్పాల్సినటువంటిది. ఒకటి ఏంటి, మొట్టమొదట సమిధలు నెయ్యి వేస్తే బాగా వెలుగు వస్తుంది, మండుతూ ఉంటుంది. ఇక రెండవది ఏమిటంటే ఆ యజ్ఞగుండంలో నుంచి శబ్దం వస్తుంటుంది. శబ్దం ఠమా 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 టపా 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 పేరుతో శబ్దాలు వస్తుంటాయి. ఈ శబ్దం ఎందుకు వస్తుంది అంటే ఆ యజ్ఞగుండంలో మాంసము, అన్నము ఇటువంటి వేస్తే టపా టపా అనేటువంటి కొంత శబ్దాలు వస్తుంటాయి. ఆ శబ్దాలు వస్తుంటాయి. ఆ శబ్దముల వల్ల ఏమిటండి, దీని యొక్క విశేషం ఏమిటండి అని అంటేట యమలోకమును జయించుట అని అర్థంట. యమలోకమును జయించుట సహజంగా అంతే కదా. మరి యజ్ఞం చేస్తుంటే మరి నెయ్యి వేస్తారు, సమిధలు వేస్తారు. ఇవి కూడా అన్నం కూడా కొన్ని వండి కూడా వేస్తుంటారు కదా, దానిలో ఇట్లా చేస్తుంటారు కదా. దీనివల్ల వేస్తున్న టపా 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 శబ్దం వస్తుంది. దాని అర్థం ఏమిటి అంటే యమలోకాన్ని జయిస్తున్నాడు ఈ శబ్దముల వలన అనేటువంటి భావంట. ఇప్పుడు 2 చెప్పాడు. ఇక మూడవది ఏమిటంటే ఏవి హోమము చేయబడి నేలలో విలీనమగునో. హోమం చేస్తున్నారండి, ఆ చేస్తుంటే నేలలో అంతే కదా, కింద నేలలో ఏం చేస్తాడు, యజ్ఞగుండం కడతారు, ఆ పైన చేస్తారు, నేల మీదనే కదా పెట్టి చేయాల్సింది. మరి ఆ నెయ్యి పోస్తుంటారు, కట్టెలు ఇవన్నీ మడుగుతూ ఉంటుంటాయి కదా, కింద ఆధారం నేలే కదా. అప్పుడు ఆ నేలలో విలీనమగును అంటే నెయ్యి పోసాడు, ఆ నెయ్యి పోస్తే ఏంటంటే మండి కొంత అది కింద నేలలో కొంత ఇంకిపోతూ ఉంటుంటుంది. అది అట్లా విలీనమగును. ఏవి నేలలో విలీనమగును అది ఇక్కడ అడుగుతున్నారు. అనగా వాటిల్లో ఏమేమి పోస్తుంటారు, పాలు పోస్తారు, యజ్ఞగుండంలో సోమరసం పోస్తారు, ఇవి వేస్తారు. ఇవి వేస్తే ఆ మండుతూనే అవి కిందకి నేలలో కిందకి పాకుతూ ఉంటాయి. అంటే నేలలో కొన్ని ఇంకిపోతాయి కాబట్టి, నేలలో ఇంకిపోతాయి కాబట్టి దీని అర్థం ఏమిటి అంటే మానవలోకమును జయించుట అని అర్థం. అనగా మానవలోకం అంటే ఈ మృత్యువుని, ఈ భూలోకాన్ని జయించటము అని అర్థం. అనగా ఈ యజ్ఞం జరుగుతుంటుంటే ఈ 3 విధములైన భావాలు చెప్పుకుంటూ వస్తున్నారండి. యజ్ఞంలో నెయ్యి పోస్తున్నాము అని అంటే అగ్ని బాగా మండుతుంది, తేజరులతో బాగా ప్రజ్వలిస్తూ మండుతుంది. దాని అర్థం ఏమిటి అని అంటే దేవలోకానికి పోతాడు. యజ్ఞంలో వివిధ రకములైనటువంటి ఆహారాలు వేస్తున్నాడు, టపా టపా శబ్దాలు వస్తున్నాడు. దాని అర్థం ఏమిటి, యమలోకాన్ని జయిస్తున్నాడు అని. యజ్ఞంలో పోసినట్టు ద్రవ పదార్థాలు ఏమన్నా ఉంటే అవి నేలలో వెలిసిపోతాయి కదా, అప్పుడు దాని అర్థం ఏమిటయ్యా అని అంటే మానవ లోకాన్ని చేస్తున్నాడు. మరి యజ్ఞంలో పాలు పోస్తారు కదా, సోమరసం పోస్తారు కదా, మరి ఇవన్నీ పోసినటువంటి కొన్ని నేలకు అంటుకొని ఉంటాయి కదా, కాబట్టి వాటి భావం చెప్పుకుంటూ వచ్చేసేసాడు. అట్లా ఈ భావం చెప్పుకుంటాడు. కాబట్టి దీనిలో చెబుతున్నాడు ఏమిటో దేవలోకమును జయించటము ఒకటి, రెండోది యమలోకం జయించటము అనేటువంటిది అధిక శబ్దం. దీనివల్ల అంటే అర్థం ఏమిటంటే పితృలోకమును జయించటము. అలానే మూడవది నేలలో విలీనమైపోతున్నది అని అంటే మానవ లోకాన్ని జయించటము అని అర్థం చెప్తున్నారు. ఈ భావం చెప్పుకుంటూ వస్తున్నారు. అనగా యజ్ఞం చేసేటప్పుడు ఇవి మనకు సహజంగా మనం చూస్తున్నాం కదా. వీటి అర్థాలు ఏమిటి, వీటి యొక్క అర్థాలు ఏమిటి? అగ్నిలో నెయ్యి వస్తుంటే బాగా మండుతున్నది, దాని అర్థం ఏమిటి అనగా దేవలోకమును పొందగోరుతున్నాడు ఈ యజమాని, దేవలోకానికి వెళతాడు. అందులో అలానే శబ్దాలు వస్తున్నాయి ఏమిటంటే యమలోకాన్ని జయించాడు. మరి పాలు, సోమరసం ఇటువంటివి పోసారు, ద్రవ పదార్థాలు ఇవన్నీ అంటే అర్థం ఏమిటి, మానవ లోకాన్ని జయించాడు. ఇది చాండి దీని యొక్క భావం చెప్పుకుంటూ ఆ ప్రశ్నలు వేస్తే
అశ్వరుడు వేసినటువంటి ప్రశ్నలకు యాజ్ఞవల్కుడు చెబుతున్నాడు. అయితే ఏమిటి దీనిలో ప్రధానం అని అంటే, యజ్ఞం అనేటువంటిది ముక్తిని ప్రసాదిస్తుంది అనేటువంటిది చెప్పడం ప్రధానాంశము ఇందులో. అందుకని మనకు ముందాక చెప్పుకున్నాము, యజ్ఞం ముక్తిని ఇవ్వదయా అని కొంతమంది అంటారు. చిత్తశుద్ధిని మాత్రమే ఇస్తుంది. చిత్తశుద్ధి వలన కర్మలు చేసుకోవడం, ఈ విధంగా జ్ఞానం ఈ విధంగా అని అంటున్నారు. జ్ఞానాదేవత కైవల్యం అన్నారు. వస్తుంది సరే, జ్ఞానాదేవత కైవల్యం అనేది సరే, మరి యజ్ఞం వలన అంటే యజ్ఞం వలన కూడా ముక్తి వస్తుంది అని చెప్పటం విశేషము. యాజ్ఞవల్క్య మహర్షి చెబుతున్న సమాధానాలు ఇది అర్థం. కాబట్టి యజ్ఞం అనేటువంటిది చాలా గొప్ప విశేషమైనటువంటిది. యజ్ఞం అనేటువంటిది కేవలం మరలా పుడతాడు అనేటువంటి భావన కాదు, ముక్తిని ప్రసాదిస్తుంది యజ్ఞము. ఇది చూడండి. ఆ యజ్ఞమునకు 4 ఋత్విక్కులు ఉంటారు. ఆ ఋత్విక్కులు చేసేటువంటి క్రియల వలన ఈ యజమాని ముక్తిని పొందుతాడు. అది చెప్పడం ఇందులో ఉన్నటువంటి విశేషం. చెబుతూ మరలా అశ్వరుడు ప్రశ్న వేస్తున్నాడు. ఇక బ్రహ్మగారు ఉన్నాడు. ఆ బ్రహ్మగారు కుడివైపున కూర్చొని ఆయన ఎందరు దేవతలతో యజ్ఞమును రక్షిస్తున్నాడు. బ్రహ్మగారు కుడివైపున కూర్చున్నాడండి. ఆయన దేవతలతో యజ్ఞమును రక్షిస్తున్నాడు. ఇప్పుడు యజ్ఞం జరుగుతున్నదంటే మనకు రామాయణంలో కూడా వచ్చింది. ఏమిటంటే అశ్వమేధయాగం చేస్తుంటుంటే యజ్ఞానికి రాక్షసులు వస్తుంటారు, ఈ చెడగొట్టడానికి వస్తుంటుంటారు. కాబట్టి వాళ్ళని నిరోధించాలి. ఒకటి ఆ నిరోధించాలంటే ఎలానంటే దేవతలతో యజ్ఞం రక్షిస్తున్నారు. దేవతలతో రక్షించాలి. దేవతలు అంటే ఇంద్రుడు, అగ్ని, వరుణుడు, ఇట్లా ఈ విధంగా అయినటువంటి అనేక మంది దేవతలు. ఈ దేవతలతోటి యజ్ఞాన్ని రక్షించాలి. ఎంతమంది దేవతలతో అది అని ప్రశ్న వేశారు. దానికి సమాధానం యాజ్ఞవల్కుడు ఒక్కళ్ళేనండి అన్నాడు. ఒక్కళ్ళేనండి. ఏమిటంటే ఆ ఒక్కరు ఎవరు అంటే మనస్సు. మనస్సు మనస్సు అనంతము, అంతము లేని దానికి విశాలం చెప్పలేము. ఈ మనస్సుకి అధిదేవతలు విశ్వే దేవతలు. ఇక్కడ విశ్వే దేవతలు అనంతులు, వాళ్ళు అనంతమైన లోకమును జయిస్తును. కాబట్టి ఈ విశ్వే దేవతలు అనేటువంటి వాళ్ళు ఈ యజ్ఞమును రక్షిస్తూ ఉంటారు అని చెబుతున్నాడు. దేవతలు అనేటప్పటికి మనకేం గుర్తుకొస్తుంది? ఇంద్రాది దేవతలు, అగ్నిదేవతలు అని గుర్తుకొస్తుంది. ఇక్కడ ఏం చెబుతున్నారు అని అంటే మనస్సయ్య, మనకు మనస్సు అనేది ఉన్నది. ఆ మనస్సుకి అధిదేవతలు విశ్వే దేవతలు. ఆ విశ్వే దేవతలు ఈ యజ్ఞాన్ని రక్షిస్తూ ఉంటారు. ఈ బ్రహ్మగారు ఉన్నారే, ఆయన బ్రహ్మగారు ఉన్నారే, ఆయన తన మనస్సు ద్వారా ఇక్కడ తన మనస్సు ద్వారా ధ్యానం అనేటువంటి వ్యాపారము చేసి యజ్ఞమునకు మనస్సు వాక్కు 2 మార్గములు అంటే వ్యాపారము చేస్తూ ఉంటాడు. అంటే అర్థం ఏంటి? తన ఈ బ్రహ్మగారు ధ్యానంలో ఉంటాడు. ధ్యానంలో ఉండాలంటే ఏది ఆధారం? మనస్సు. దానిలో ఉంటాడు. కాబట్టి యజ్ఞమునకు ప్రధానంగా ఏమిటి? మనస్సు అనేటువంటిది ఉన్నది. ఆ మనస్సుతో విశ్వే దేవతలచే రక్షింపజేస్తుంటాడు, ధ్యానం చేస్తూ ఉంటుంటాడు విశ్వే దేవతలు. ఇక్కడ వాక్కు 2 మార్గములు. వాటిలో వాక్కును బ్రహ్మ మనస్సుతో మౌనంగా సంస్కరిస్తాడు. ఈ బ్రహ్మగారు మౌనంగా కూర్చుంటాడు. ఏంటి ఆయన మౌనంగా కూర్చున్నాడు? వాళ్ళేమో వేద మంత్రాలు చదువుతూ నెయ్యి పోస్తున్నారు, ఈయన అలానే కూర్చున్నాడు అని అనుకుంటారు. కాదయ్యా, ఆయన మనస్సుతో ఈ విశ్వే దేవతల్ని ప్రార్థిస్తూ ఈ యజ్ఞమును రక్షింపజేస్తూ ఉన్నాడు. అది అర్థము. చూసేవాళ్ళందరూ మౌనంగా కనపడుతున్నాడు. సహజంగా ధ్యానం చేసేటువంటి ఆయన ఎలా ఉంటాడంటే మౌనంగా ఉంటాడు. ఆ మౌనంగా కూర్చొని ఉన్నాడు. కాబట్టి అందులో అదే విశేషం. దీనిలో
కనుక మనస్సే ఇక్కడ దేవత. ఈ బ్రహ్మగారి మనస్సే దేవత. ఆ దేవతయే, ఆ మనస్సుయే ఈ యజ్ఞాన్ని రక్షిస్తున్నది అని అర్థం. ఈ యజ్ఞాన్ని రక్షిస్తున్నది ఎట్లా అంటే, మనస్సు అనే దేవత, మనస్సు అనేటువంటి దేవత ఏకవచనం, ఒక్కరే. ఆ ఒక్కరెవరు? మనస్సు. ఈ బ్రహ్మగారి యొక్క మనస్సు. ఆయన తన మనస్సుతో ధ్యానం చేస్తూ ఉన్నాడు. ధ్యానం చేస్తూ ఈ యజ్ఞాన్ని రక్షిస్తూ ఉన్నాడు అని చెప్తాడు. కాబట్టి బ్రహ్మ ఆ మనస్సుతో యజ్ఞాన్ని నిశ్చయంగా రక్షిస్తూ ఉంటాడండి. ఇది ఇక్కడ విశేషంగా మనకి సహజంగా యజ్ఞం అనేటప్పటికీ ఇవన్నీ ఆలోచించారు. ఇక్కడ యజ్ఞం జరుగుతున్నది అనుకోండి, వాళ్ళు నెయ్యి పోస్తుంటారు, మంత్రాలు చదువుతుంటారు, ఇవన్నీ జరుగుతూ ఉంటుంటాయి. ఇవన్నీ జరుగుతుంటుంటాయి, కానీ ఇంత ఎవరికి తెలియదు. ఆ యజ్ఞంలో చివరికి వాళ్ళు ఏం చేస్తారనంటే, చివరికి ఒక మూట కట్టి మొత్తం మీద ఏది పూర్ణత్వం ఉన్నప్పుడు దానిలో వేస్తారు. అప్పుడు అందరూ చూసేదని ఓ సరేననేది అక్కడ యజ్ఞగుండంలో ఉన్న కొంచెం ఆ భస్మం ఆ బొట్టు పెట్టుకున్నది వచ్చి ఆ చేశాం అనుకుంటారు. కానీ వీటి అర్థాలు ఏమిటి, వీటి యొక్క విశేషం ఏమిటి, ఈ యజ్ఞం ఏమిటి, వీటి విశేషం ఏమిటి అనేటువంటి విషయాలు ప్రస్తుత కాలంలో చాలామందికి తెలియదు. చేసేవాళ్ళకే తెలియదు, చేయించే వాళ్ళకి అసలు తెలియదు అనుకోండి. కాబట్టి ఇది తెలిసి కనుక చేయించుకుంటూ ఉంటుంటే కొంత లాభం ఉంటుంది, ప్రయోజనం, దాని యొక్క యజ్ఞం వలన ప్రయోజనం ఉంటుంది. అట్లా అనమాట అని చెబుతూ ఇక్కడ మూడవది వచ్చిన తర్వాత నలుగురు కదా, కాబట్టి ఇక నాలుగు ఆయన ఉద్గాత చెప్పాలి. వరుసగా వస్తున్నాడు ఉద్గాత. మళ్ళీ ప్రశ్న వేశాడు. ఈ యజ్ఞములకు ఉద్గాత స్తోత్రాలు చేస్తాడని చెప్పారు కదండి, ఆ స్తోత్రాలు ఎన్ని స్తోత్రాలండి అని ప్రశ్న వేశాడు. అంటే 3 రకాలండి. అవి ఏవి? ఇంత క్రితమే చెప్పాడు. పురోను వాక్యము, యాజ్య వాక్యము, శస్యవాక్యము అని చెప్పాడు. మళ్ళీ వాటిని వివరణ చెబుతున్నాడు. ఇవి మళ్ళీ ప్రశ్న వేశాడు దానికి. ఇవి శరీరంలో ఏవి, ఎక్కడున్నాయి అని చెబుతున్నాడు. ప్రాణమే పురోను వాక్యం అంత క్రితం చెప్పాడు. పురోను వాక్యం అంటే యజ్ఞం చేసేటప్పుడు ముందుగా కొన్ని వాక్యాలు రుక్కులు చదువుతారు, వాటిని పురోను వాక్యం అన్నారు. ఆ పురోను వాక్యాలు ఉన్నాయి చూశారు, రుక్కు మంత్రాలు ఉన్నాయే, అది ప్రాణము అన్నారు. అది ప్రాణము. ఇవి శరీరంలో ఏమేమిటి? పురోను వాక్య మంత్రాలు చదువుతున్నారు అని అంటే మన శరీరంలో ఉండేటువంటి ప్రాణదేవత ఉన్నదే, ఆ ప్రాణదేవతను మరి స్తుతించటం అని అర్థం. తర్వాత యాజ్య వాక్యములు ఉన్నాయి. అపానము, మన శరీరంలో ఉన్న అపాన వాయువు. మన శరీరంలో ఉన్న 5 వాయువులు ఉన్నాయి, 5 పంచప్రాణాలు. వాటిల్లో అపానము అనేటువంటిది ఒకటి ఉన్నది. దాని వలన ఈ అపానం అనేటువంటి వాయువు ఎంత చేస్తుందంటే మనకు ఈ నాసిక ద్వారా ఇది చెడు వాసన, ఇది మంచి వాసన, ఇవన్నీ తెలియపరుస్తుంటుంది. ఇది దీనిలో ఉన్న గొప్ప విషయం. అపాన వాయువు. వ్యానవాయువు ఇంకొకటి ఉన్నది, వ్యానవాయు పంచప్రాణాల్లో. అదేం చేస్తుంది? శస్య వాక్యముల చేత ఈ వ్యానవాయువు మన శరీరం అంతా వ్యాపించుంటుంది. కాలు దగ్గర నుంచి శిరస్సు దాకా మొత్తం వ్యాపించేటువంటి వాయువు వ్యానవాయువు. కాబట్టి ఈ 3 వాయువులు ఉన్నాయి చూశారు, ఈ 3 వాయువులు మన శరీరంలో ఉన్నాయి. వీటికి దేవతలను స్తుతించటము అని అర్థం. ఈ 3 వాయువులు మనకు చాలామందికి ఈ పంచప్రాణాలు ఉన్నాయి మనలో. ఈ పంచప్రాణాలు ఏం చేస్తున్నాయి, వీళ్ళు ఎవరు, ఏమిటి అనేటువంటి ఆలోచన ఉండదు. ఆలోచనే అసలు ఉండదు. పంచప్రాణాలు ఆ ఉన్నాయిలండి అంటారు. కొంతమంది ఆ మాట కూడా తెలియదు వీళ్ళకి. ఆ పంచప్రాణాలు ఏమిటో సంగతి అవి కూడా తెలియదు. అందుకని ఇక్కడ చెబుతున్నారు 3 విధములైన మంత్రాలు చదువుతాడు. ఆ 3 విధములైన మంత్రాలు దేనికి అంటే ప్రాణ, అపాన, వ్యాన, ఈ 3 వాయువులకు వీటిచే దీనిని జయించును. వీటినిచే ఈ ప్రాణ, అపాన వాయువులు అనేటువంటి వాటిని
ఈ రున్మంత్రములు ఉన్నాయో 3 రకములైన పురోరువాక్యము, యాజ్యవాక్యము, శస్యవాక్యము వీటి చేత జయిస్తాడు అని చెబుతున్నాడు. అయితే వీటి చేత దేనిని జయిస్తాడు అని అంటే వరుసగా చెబుతున్నాడు. పురోరువాక్యం చేత భూలోకాన్ని జయిస్తాడు, యాజ్యవాక్యం అంతరిక్షాన్ని జయిస్తాడు, శస్యవాక్యం చేత జులోకాన్ని జయిస్తాడు. ఇలా 3 లోకాన్ని జయించి ఎక్కడికి వెళ్ళిపోతాడు? మోక్షానికి వెళ్ళిపోతాడు. కాబట్టి యజ్ఞం చేసేటువంటి యజమాని మోక్షాన్ని పొందుతాడు అందు. ఆ మోక్షాన్ని పొందటానికి మనకు వివరంగా చెప్పుకుంటూ వస్తున్నాడు. ప్రాణము, శ్వాసక్రియ అంటే పురోనువాక్యము. మనం శ్వాస తీసుకుంటున్నాం, గాలి తీసుకుంటున్నాం, వదులుతున్నాం. దానికి ఏమిటి అని అంటే ఈ పురోనువాక్యాలు. ఆ పురోనువాక్యాలు చదువుతున్నాడంటే ఆ మంత్రాలు ఈ శ్వాసక్రియకి అపానము అనేటిది విడిచే క్రియ. కాబట్టి ఇది యాజ్యం. అనగా ఇదేం చేస్తాడు? అప్పుడైనా హవిస్సును చేతితో తీసుకొని విడిచేస్తుంటాడు. అంటే చేతిలో హవిస్సు కోసం గరిటతో తీసుకొని దానిలో వేసేస్తుంటాడు అని. వ్యానము అంటే బలముతో కూడిన క్రియ. ప్రాణ అపాన వ్యాపారములను కట్టిబెట్టి ఋత్విక్కును పఠించును అనగా ఈయన ఒక విశేషం చెబుతున్నాడు. ఈ ఋత్విక్కు ఈ మంత్రాలు చదవటానికి ప్రాణ అపాన వ్యాపారములు కట్టిబెట్టి ఋత్విక్కును పఠించుడు హేతువుగా. అమ్మో ఎంత విశేషమండి! ఆ మంత్రాలు చదువుతున్నాడు ఋత్విక్కు మంత్రాలు. అవి ఎలా ఉంటాయి? ఉదాత్త, అనుదాత్త స్వరితములు ఈ విధంగా ఉన్నాయి అనేటువంటివి ఉన్నాయి కదా మనకి. దాని ప్రకారంగా కూడా ఎలా చదువుతుంటారంటే మళ్ళీ పదం చదవటం, మళ్ళీ రావటం ఇట్లా ఈ విధంగా కూడా ఉంటాయి. అవి చదవటం పఠించడం అనేటువంటి దానికిట ఇక్కడ 3 విధములైనటువంటి వాయువులు చెబుతున్నాడు. ఆ 3 విధములైనటువంటి ప్రాణ అపాన వ్యాన వాయువులను కట్టిబెట్టి వాటిని నిరోధించి ఆ రుక్కును పఠిస్తూ ఉంటాడట. అంత గొప్పగా ఇది ఆ ఋత్విక్కు. ఇది ఆయన అలా చేస్తుంటాడు. అంతా కట్టిపెట్టి మరి వాటిని నిరోధించి మరి చేస్తూ ఉంటుంటాడండి అని ఈ విధంగా వర్ణన చేసుకుంటూ వచ్చాడు. చేసుకుంటూ వచ్చిన తర్వాత ఆయన ఈ అశ్వలుడు మెచ్చుకుంటాడా? సరిగ్గా ఆయనకు అశ్వలుడి దగ్గర ఇక ప్రశ్నలు లేవు, అయిపోయినాయి. అనగా యజ్ఞం అనేటువంటిది ముక్తిని ఇచ్చేటువంటిది ఆయన చెప్పేశాడు. 4 అధ్వర్యులు అంటే హోత, అలానే అధ్వర్యుడు, ఉద్గాత, బ్రహ్మగారు, వీళ్ళ 4 యజ్ఞం చేస్తుంటారు. వీళ్ళు చేసేటువంటి దానికి అర్థం ఏమిటి? ఈ మంత్రాల యొక్క అర్థాలు ఏమిటి? ఇలా చేయటంలో క్రియల్లో విశేషం ఏమిటి అనేటువంటి వాటన్నింటికి కూడా ప్రశ్నలు వేసిగా సమాధానాలు చెప్పాడు. ఈ సమాధానాల్ని బట్టి ఆ యజమాని ముక్తిని పొందుతాడు అని ఇంతటితోటి ఈ అశ్వలుడు ఇక ప్రశ్నలు వేయటం మానేశాడు. అశ్వలుడు ఇక అలా కూర్చున్నాడు, మిన్నకుండా కూర్చున్నాడు. మరి ఎంతోమంది ఉన్నారు కదా, వాళ్ళల్లో చాలామంది ఉన్నారు, వాళ్ళు ఉత్సాహంగా ఉన్నారు ఈయనని ఎలా ఓడించాలి అనే ఉద్దేశంతో. కాబట్టి ఇంకొక ఆయన లేచాడు. ఆయన వేరు ఆర్తభాగుడు. ఇది తర్వాత అధ్యాయము. రేపు మనం ఆర్తభాగుడు ఏం ప్రశ్నలు వేశాడో, సమాధానాలు ఏం చెప్పాడో అయినా మనం అధ్యయనం చేద్దాము. అంతవరకు శుభం భవతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే.